ఏదైనా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ని మనకి నచ్చినట్టుగా ఇంకా చెప్పాలంటే మనకు అనుకూలంగా మార్చుకోవడంలో లేడీస్ ని మించిన వాళ్ళే లేరని చెప్పొచ్చు. అక్షయ తృతీయ అనగానే మన బ్రెయిన్ లోకి వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ అన్నమాట. గోల్డ్ కొనాలి, ఇయర్ అంతా కూడా మనం కొంటూనే ఉంటాము అని చెప్పి ఈ స్టేట్మెంట్ ని మన బ్రెయిన్ లో మనం ఫీడ్ చేసేస్తూనే ఉన్నాం కదా. నేను రీసెంట్ గా తెలుసుకున్న విషయం ఏంటంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలి అని రూల్ అయితే ఎక్కడా లేదంట. అక్షయ తృతీయకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చేసే ప్రతి పనికి అక్షయమైన రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని క్యాచ్ చేసిన ఆడవాళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా ఈ రోజు మనం గోల్డ్ కొంటే సంవత్సరం పొడుగు 10 రెట్ల గోల్డ్ ని కొంటూనే ఉంటాము అని తరాలుగా ఈ నానుడికి ఫిక్స్ చేసేసారు అందరినీ. ఇంకా గోల్డ్ షాప్ వాళ్ళు కూడా ఈ పాయింట్ ని చాలా హైలైట్ చేసేసారు వాళ్ళ బిజినెస్ కోసం. ఇది విన్న ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకోకుండా హస్బెండ్స్ మీద ఎన్నో రకాల ప్రెషర్స్ తీసుకొస్తున్నారు. అక్షయ తృతీయ రోజు మంచి జరగాలి అని మీరు ఫీల్ అయితే కనుక ఎవరైనా లేని వాళ్ళకి కాస్త భోజనం పెట్టడము, లేదంటే మన సీజన్ లో కొంచెం మంచి నీళ్ళు అందించడం, ఇలాంటివి ఏమైనా చేసినా కూడా మనకి మన ఫ్యామిలీకి సంవత్సరం పొడుగు మంచి జరుగుతుంది. అంతేగాని అర్థం లేని స్టేట్మెంట్స్ కి అనవసరమైన విలువని ఇవ్వకండి. ఇక ఫైనాన్షియల్ స్టాటస్ ఉంటే ఓకే, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా కొనాలి అని ఒక రూల్ అయితే మాత్రం పాస్ చేయండి.